సూర్యకిరణాలు ఒక వేపర్ అంటే ఒక మబ్బు మీద వర్షం పడుతుంటే కనుక అవి రిఫ్లెక్ట్ అయ్యి 7 కిరణాలుగా వస్తాయి అన్నమాట, 7 రంగులుగా వస్తాయి. మనకి ప్రిజంలో కూడా 7 కలర్స్ కనిపిస్తాయి. ప్రిజం అంటే ఒక గ్లాస్ ప్రిజం అంటారు అన్ని, అది కూడా 7 కలర్స్ కనిపిస్తాయి. ఈ 7 రంగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సూర్యుడి నుంచి వచ్చినాయి. సూర్యుడిలో 7 కలర్స్ ఉంటాయి. సూర్యుడికి 7 కలర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? సూర్యుడికి 7 కలర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరైనా చెప్తారా? అదే ఎక్కడి నుంచి వచ్చినాయి? దానికి ఒక పుట్టుక అంటే అక్కడ అది సోర్స్ ఆఫ్ ప్రకృతి. ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతి? ఇదంతా ప్రకృతే. ఈ గెలాక్సీస్, ల్యాక్స్ అండ్ ల్యాక్స్ గెలాక్సీస్ ఉన్నాయి కదా, పాలముద్దలు ఉన్నాయి కదా, కొన్ని కోట్ల ఇదంతా ప్రకృతే. ఆ ప్రకృతిలోంచి, ఆ ప్రకృతిలోంచి పాలపుత్త కాదు, మనకి సప్తఋషి మండలం అని ఉంటుంది. సప్తఋషి మండలం అని ఆకాశంలో 7 ఋషులు అంటారు వాళ్ళు. అది 7 నక్షత్రాలు ఉంటాయి. 4 నక్షత్రాలు ఒకటి, 3 ఒకటి ఉంటాయి అన్నమాట. అందులో అరుంధతి చూపిస్తారు కదా, అరుంధతి వశిష్ఠుడు, ఈ 7 కలిపి సప్తఋషి మండలం అంటారు అనమాట. అక్కడి నుంచి 7 కిరణాలు బయలుదేరినాయి. ఆ 7 కిరణాలు బయలుదేరి మన సూర్య మండలంకి మన సూర్యుడు గ్రహిస్తారనమాట ఆ 7 కిరణాలని. ఆ 7 కిరణాలు సోర్స్ ఆఫ్ 7 రేస్ అనమాట. అది మన సూర్యుల్లో వచ్చే 7 కిరణాలు అక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట మనకి. ఈ 7 కిరణాలు మనలో ఉన్న 7 చక్రాలుగా రూపుకట్టుకుంటాయి. మనలో ఉన్న 7 చక్రాలుగా రూపుకట్టుకుంటాయి. ఈ సృష్టికి మూలం 7 కిరణాలే. ఈ సృష్టికి మూలం 7 కిరణాలు. అందుకనే ఈ ప్రకృతిలో ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే సెప్టినేట్ ప్రిన్సిపల్ అంటారు అనమాట. అంటే 7 సెప్టినేట్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో 7 అనమాట. అక్కడి నుంచే 7 గ్రహాలు దాని నుంచి ఉద్భవించినాయి. 7 గ్రహాలు, 7 సప్త స్వరాలు, సప్త ఖండాలు, సప్త సముద్రాలు, సప్త చక్రాలు. ఏమండి? సప్త ఋషుల నుంచి వచ్చినాయి ఇవన్నీ. అక్కడి నుంచి వచ్చినాయి. ఆ 7 అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది అనమాట. అది దాన్నే సెప్టినేట్ ప్రిన్సిపల్ అంటారు అనమాట దాన్ని. ఇక్కడ 7 కిరణాలు మన వెన్నెముకలో 7 చక్రాలుగా రూపుకట్టుకుంటాయి. 7 ఇప్పుడు జ్యోతిష్యంలో జెమ్స్ ఉంటాయి కదా, జెమ్ స్టోన్స్, ఒక్కో చక్రానికి ఒక్కొక్క కలర్ అనమాట. అట్లాగే ఇట్లా ఈ సెప్టినేట్ ప్రిన్సిపల్ అనేది ఈ సృష్టిలో ఒక భాగమై ఉందన్నమాట మనకి. ఇప్పుడు ఈ శరీరంలో కూడా 7 బాడీస్ ఉంటాయి. ఈ శరీరంలో ఒకదానికి ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ డిసీజ్ అనేది ఎట్లా వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఈ డిసీజు ఆది నుంచి వస్తుందన్నమాట. డిసీజు ఈ సృష్టి ఎప్పుడు మొదలైందో డిసీజ్ కూడా అప్పుడే మొదలైంది. ఇప్పుడు జ్వాలకులు అని ఒక మహర్షి ఉన్నారు. ఆయన చంబలని ఉంది కదా, ఆశ్రమం, సిద్ధాశ్రమం ఉంది కదా, చంబల్లో ఉంటుంది కదా, అక్కడ చిరంజీవులైన ఋషులు ఉన్నారు అక్కడ. అందులో మైత్రేయ, ఫస్ట్ ఒక ఋషి పేరు మైత్రేయ. ఆయన పరాశర మహర్షి శిష్యుడు. వేదవ్యాస మహర్షి సహాధ్యాయి. ఆయన చిరంజీవి అనమాట ఆయన. అందుకని మైత్రేయ బుద్ధ అంట మనం. మైత్రేయ క్రీస్తు కూడా. ఆయనకి 2 శిష్యులు ఉన్నారు, మాస్టర్ మరియా, మాస్టర్ కుతుహుమి. మాస్టర్ కుతుహుమి లాల్ సింగ్, 2 ఉన్నారు ఆయనకి శిష్యులు. ఇద్దరికి ఒక శిష్యుడు ఉన్నాడు, జాలకులుడు అని. వీళ్ళందరూ చిరంజీవులు అంటారు వీళ్ళందరూ. వీళ్ళు పరాశర మహర్షి అంటే వేదవ్యాసుని తండ్రి. పరాశరుడు అంటే ఏంటంటే అక్కడ అర్థం ఏంటంటే ఈ వాక్కి 4 స్టేజ్లు ఉంటాయి. మనలో వచ్చే వాక్కి 4 స్టేజ్లు ఉంటాయి. పరా పశ్యంతి మధ్యమ వైఖరి. అంటే పరా అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ దాన్ని పరాస్థితి అంటారు అనమాట. ఆ స్థితిని చేరుకున్నవాడే పరాచరుడు. ఆ పరాచరుడు యొక్క శిష్యుడు మైత్రేయ మహర్షి, వేదవ్యాసుడు, వీళ్ళందరూ సహాధ్యాయులు అనమాట. వీళ్ళందరూ ఆ మైత్రేయ మహర్షి కృష్ణుడి యొక్క
సహాదేవి కాదు, సమకాలికుడు. కృష్ణుడు ఉన్నప్పుడు సమకాలికుడు అనమాట ఆయన. ఆయన కృష్ణ నిర్యాణం అప్పుడు, కృష్ణుడు నిర్యాణం చేసే ముందు మైత్రేయ మహర్షిని పిలిపించి నా యొక్క అంశని నీలో ప్రవేశపెడుతున్నాను, మైత్రేయ మహర్షిని చెప్తాడు అనమాట కృష్ణుడు నా యొక్క అంశని నీలో ప్రవేశపెడుతున్నాను, ఇక్కడ నుంచి వచ్చే అవతారాలన్నీ నా అంశతో నువ్వే వస్తావు అని చెప్పాడు అనమాట ఆయన. అట్లాంటి మైత్రేయ మహర్షి తర్వాత 2500 సంవత్సరాల క్రితం మైత్రేయ బుద్ధగా అవతరించాడు. తర్వాత మైత్రేయ క్రీస్తుగా అవతరించాడు. ఇప్పుడు రేపు వచ్చే కల్కి అవతారం కూడా ఈ మైత్రేయుడే కల్కి అవతారం కదా, మళ్ళీ ఇది అవతారం తీసుకుంటాడు అనమాట మళ్ళీ. సో అట్లాంటి మహర్షి యొక్క శిష్యులు కుతుహుమి లాల్ సింగ్, మాస్టర్ మౌర్య, మాస్టర్ కుతుహుమి. వీళ్ళనే మరువు దేవాపి అంటారు వీళ్ళిద్దరిని. వీళ్ళ శిష్యుడు జ్వాలకోలుడు. ఈ జ్వాలకోల్ మహర్షి ఎలీసియా బేలీ అనే ఒక ఆమె ఉందన్నమాట. ఆమె అమెరికన్ను. ఆమె అమెరికాలో ఉంటుంది. ఈయనేమో టిబెట్లో ఒక చోట ఉంటాడు అనమాట. ఈ మైత్రేయ మహర్షి, మైత్రేయ కాదు, ఈ జ్వాలకోల్ మహర్షి. ఈయన టెలిపతి అనే ఒక టెక్నిక్ ద్వారా 30 ఏళ్ళు ఇక్కడే ఉంటాడు. ఈ టిబెట్లోనే ఉంటాడు ఆయన. ఆమె లండన్లోనో లేకపోతే అమెరికా న్యూయార్క్లోనూ ఉంటుంది అనమాట. ఆమె ఈ టెలిపతి అనే ఒక టెక్నిక్ ద్వారా, అంటే ఆమె సూటబుల్, ఈ చేసే వరకు ఆమె సూటబుల్, ఆమెను సెలెక్ట్ చేసుకుని ఈయన టెలిపతి అనే ఒక టెక్నిక్ ద్వారా 30 ఇయర్స్లో 24 వాల్యూమ్స్ బుక్స్ ఈయన ఎక్కడి నుంచి చెప్పడం, ఆమె అక్కడ రాసుకోవటం, ఇక్కడ చెప్పడం, ఆయన రాసుకోవడం, ఆమె రాసుకోవడం అక్కడ. అట్లా 30 ఇయర్స్ ఆఫ్ వర్క్ చేశారు వాళ్ళిద్దరూ. అది 24 వాల్యూమ్స్గా మనకి లూయిస్ పబ్లికేషన్స్ అనే ఒక సంస్థ దాన్ని పబ్లిష్ చేసింది. అమెజాన్లో కూడా దొరుకుతాయి మనకి అందులో ఆ బుక్స్. వాటిలో ది కాస్మిక్ ఫైర్ అని, ది కాస్మిక్ రేస్ అని, ది 7 రేస్ అని, ఇసోట్రిక్ హీలింగ్ అని, ఇట్లా చాలా బుక్స్ 24 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి అన్నమాట అవి. అందులో ఇసోట్రిక్ హీలింగ్ అనే బుక్లో ఈ జ్వాలకోల్ మహర్షి ఏం చెప్పాడంటే, మన బాడీలో ఒక 200 వరకు చక్రాస్ ఉంటాయి, చిన్నవి కానీ పెద్దవి కానీ ఏవైనా సరే. వాటిలో మరీ ముఖ్యంగా 7 చక్రాలు మెయిన్ చెప్తాడు అనమాట. అవే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. ఈ 7 అంటే మన మానవుని యొక్క ఏ దేహం అయినా సరే, ఏ జీవ దేహం అయినా సరే ఒక వెలుగు ముద్ద. మనం ఒక వెలుగు ముద్ద. మన చర్మచక్షువులు కనపడదు, కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా కనిపిస్తుంది మనకి. మన ఆరా కనిపిస్తుంది, మన చక్రాస్ కనిపిస్తాయి, అన్ని కనిపిస్తాయి అనమాట. కిర్లియన్ ఫోటోగ్రఫీ అని ఒక రష్యన్ శాస్త్రవేత్త దాన్ని కనుక్కొని దాన్ని తీసాడనమాట ఆరా. ఈ ఆరా మనం స్టడీ చేస్తే కనుక, విజయభాస్కర్ ఆరా సెంటర్ ఒకటి పెట్టాడు విజయవాడలో. అది మనం ఆరా చేస్తే కనుక, చూసి స్టడీ చేస్తే కనుక 5-6 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బులు, ఇప్పుడున్న జబ్బులు, 10 ఏళ్ళ క్రితం తర్వాత వచ్చే జబ్బులు, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట మనకి. దాని రెక్టిఫికేషనే ఈ సిద్ధ వైద్యం అనమాట. ఈ సిద్ధ వైద్యం అనేది డైరెక్ట్గా వెళ్ళి చక్రాల మీదే యాక్ట్ చేస్తుంది. చక్రాలో ఉన్న డిఫెక్ట్ని రెక్టిఫై చేసి దాన్ని లోపల ఉన్న జబ్బుని బయట పంపించి దాన్ని క్లియర్ చేస్తుంది అనమాట. మెయిన్ యొక్క ఈ సిద్ధ వైద్యం యొక్క మెయిన్ పర్పస్ ఇదే. ఇది మన ఋషులు, యోగులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా దీన్ని దర్శించి, దాన్ని ధ్యానంలో దర్శించి దీన్ని మనకి అందించారనమాట. దీనికి ఆద్యుడు ఎవరంటే అగస్త్య మహర్షి అంటే రామాయణ యుద్ధంలో రాముడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తాడనమాట అగస్త్య మహర్షి. అంటే అప్పుడు అంతకుముందు నుంచో అగస్త్య మహర్షి, ఆయన యొక్క సంప్రదాయమే ఈ సిద్ధ సంప్రదాయం అంటారు దీన్ని. ఈ సిద్ధులు చేసే వైద్యమే సిద్ధ వైద్యం అంటారు. ఇది హైయెస్ట్ అనమాట. ఇంకా ఈ వైద్యాల్లో ఏ వైద్యం తీసుకున్నా సరే హైయెస్ట్ వైద్యం ఏంటంటే సిద్ధ వైద్యమే, దానికి మించింది లేదు. ఇంకా ఇలాంటి అన్ని వ్యాధులు, ఆది వ్యాధులు ఎక్కడ తగ్గనివి చాలా వరకు ఇందులో 90% ఇందులో తగ్గుతాయి అనమాట. ఈ 7 చక్రాలు, జ్వాలకోల్ మహర్షి చెప్పిన 7 చక్రాలు, ఈ 7 చక్రాలు ఉన్నాయి కదా, ఒక్కో చక్రంలో ఒక్కో డిసీజ్ నిక్షిప్తమై ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార చక్రం ఉంది. ఈ కండరాలు లేకపోతే బోన్స్ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మూలాధార చక్రంలో నిక్షిప్తమై ఉంటాయి అనమాట. దానికి సంబంధించిన ఎండోక్రైన్ సిస్టమ్ అని వినాళ గ్రంథులని 7 ఉంటాయి అనమాట. 7 చక్రాలకి 7 వినాళ గ్రంథులు కనెక్ట్ అయి ఉంటాయి. ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు దాన్ని.
ఈ కింద మూలాధార చక్రానికి ఎడ్రినల్ గ్లాండ్స్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో బోన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కనుక ఆ చక్రాన్ని మనం రెక్టిఫై చేసుకోవాల్సి వస్తుంది. రెండోది స్వాదిష్టాన చక్రం, అదే సెక్స్ చక్రం అంటారు. ఈ సెక్షువాలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, పిల్లలు లేకపోవటం, ఇట్లాంటివన్నీ దీని కింద వస్తాయి అన్నమాట. దీనికి టెస్టిస్ అండ్ ఓవరీస్, అంటే టెస్టిస్ ఏమో జెంట్స్లో, ఓవరీస్ ఏమో లేడీస్లో ఈ చక్రానికి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. దానికి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే ఆ చక్రాన్ని ట్రీట్ చేస్తే అవి తగ్గిపోతాయి అనమాట. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ చక్రం ఏంటంటే మణిపూర చక్రం. ఈ మణిపూర చక్రానికి లివరు, కిడ్నీ, స్ప్లీన్, స్టమక్, ప్యాంక్రియాస్ ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఈ మణిపూర చక్రం ఎఫెక్ట్ అయినప్పుడు, డిఫెక్ట్ ఉన్నప్పుడు వీటిలో దేనికైనా ప్రాబ్లం రావచ్చు. నేను చెప్పిన కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, ప్యాంక్రియాస్ ప్రాబ్లం, ప్యాంక్రియాటైటిస్ రావచ్చు, స్టమక్ ప్రాబ్లం రావచ్చు, ఆకలి తగ్గడం కావచ్చు, లివర్ ప్రాబ్లం కావచ్చు, స్ప్లీన్ ప్రాబ్లం, ఏదైనా సరే ఈ చక్రంలో డిఫెక్ట్ ఉంటే కనుక వస్తుంది. దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటే కనుక అది శాశ్వతంగా, దానికి సంబంధించిన వ్యాధులన్నీ శాశ్వతంగా పోతాయి అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ చక్ర అనాహత చక్ర, ఆల్ హార్ట్ ప్రాబ్లమ్స్, వాల్స్ బ్లాక్ అయిపోవటం, వాల్స్ చెడిపోవటం, ఈ నాళాలు పూడుకుపోవటం, ఏదైనా సరే ఈ అనాహత చక్రానికి సంబంధం ఉంటాయి అన్నమాట. ఈ మందు వాడితే కనుక అవన్నీ కరిగిపోయి ఈ వాల్వ్ లీక్ అవటం, లేకపోతే చెడిపోవటం, ఇవన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి అనమాట. వితౌట్ ఎనీ సర్జరీ, వితౌట్ ఎనీ బైపాస్ సర్జరీ, వితౌట్ ఎనీ స్టెంట్. ఇది ఖచ్చితంగా 100% క్యూర్ ఉందన్నమాట ఇందులో. దీనికి నెక్స్ట్ విశుద్ధ చక్రానికి థైరాయిడ్ గ్లాండ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ లంగ్ అనేది విశుద్ధ చక్రానికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఆల్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఆస్మా, తుమ్ములు, జలుబు, దగ్గులు అన్నీ కూడా ఈ యొక్క విశుద్ధ చక్రానికి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట, సంబంధం అయి ఉంటాయి అన్నమాట. ఆల్ థ్రోట్ ప్రాబ్లమ్స్, వినికిడి ప్రాబ్లమ్స్, చెవికి అట్లా వినికిడి ప్రాబ్లమ్స్ ఈ చక్రానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ చక్రం మనకు శుద్ధి చేసుకుంటే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై అయిపోతాయి. ఈ థైరాయిడ్ ఇప్పుడు చాలా మంది థైరాయిడ్ ప్రాబ్లం అంటున్నారు కదా. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, హైపో ఎక్కువ ఉంటుంది. ఈ హైపోథైరాయిడిజం ఈ మందు వాడితే కనుక పర్మనెంట్గా క్యూర్ అయిపోతుంది. మీరు ఇంగ్లీష్ మందులకు వెళ్ళారనుకోండి, జీవితాంతం అది ఇంగ్లీష్ మందులు వాడాల్సి వస్తే ఉంటుంది. అట్లాగే షుగర్ కూడా అట్లాగే వస్తూ ఉంటుంది, అండ్ జీవితాంతం మందులు వాడుకోవాల్సిందే. అట్లాగే బీపీ కూడా ఈ మందు వాడితే కనుక తగ్గిన తర్వాత ఈ మందు అవసరం లేదు, వేరే ఏ మందు అవసరం లేదు. అదొకటి. నెక్స్ట్ ఆజ్ఞా చక్ర. ఈ పిట్యూటరీ అనేది ఆజ్ఞకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ పిట్యూటరీ ట్యూమర్స్, ఈ సంబంధించిన ఈ నొప్పులు కానీ ఎట్లా ఉంటే ఈ ఆజ్ఞా చక్ర ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ఇట్లా మనం ఏమి మెడిసిన్ ఇచ్చినా సరే చక్రాస్ని రెక్టిఫై చేయకుండా ఏ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా తగ్గదు. ఈ విషయంలో అలోపతి వైద్యం దాని దరిదాపులో కూడా వెళ్ళలేదు. హోమియోపతి వైద్యం కొంతవరకు వెళుతుంది, కానీ అంత డీప్గా యాక్షన్ చేయలేదన్నమాట హోమియోపతి మెడిసిన్. సిద్ధ వైద్యం మాత్రం దాని మూలాల్లోకి వెళ్ళి సమూలంగా రెక్టిఫై చేస్తుంది అనమాట. మీరు ఇప్పుడు అలోపతి వైద్యంలో క్రానిక్ డిసీజ్ థియరీ అనేది ఒకటి లేదనమాట. అంటే దీర్ఘ వ్యాధుల యొక్క స్వరూపం, స్వభావం ఎట్లా వస్తుంది ఏంటనేది వాళ్ళకి థియరీ లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోరైసిస్ వచ్చింది అనుకోండి, కారణం ఎందుకు వచ్చిందని మనం అడిగామనుకోండి, కారణం తెలియదండి, దానందుకు అదే వచ్చింది అంటాడు. అది అంత అన్సైంటిఫిక్. అంటే ఈ సృష్టిలో రెండు ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కార్యకారణము. కారణం లేనిదే కార్యం జరగదు. ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. ఒకటి కారణం లేనిదే పని జరగదు. ఇది రెండులో ఇది లేదని అది జరగదు. మనకి ఇక్కడ సోరైసిస్ వచ్చింది, కారణం లేకుండా ఎట్లా ఉంటుంది? కారణం ఖచ్చితంగా ఉంటుంది, కాకపోతే వాళ్ళకి తెలియదు. అది ఆ తెలియని దాన్ని ఏం చేస్తారంటే తెలియదు, ఆటోమేటిక్గా దానానికి అది వచ్చింది అంటారు. ఇది అన్సైంటిఫిక్ అనమాట. ఒక జబ్బు కారణం తెలియకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే అది సైంటిఫికా అన్సైంటిఫికా? మోస్ట్ అన్సైంటిఫిక్. ఆ అన్సైంటిఫిక్ వైద్యాన్ని వెనకే మనం పరుగులు పెట్టి మనం వాళ్ళు గొల్ల చేసుకుంటున్నాం. ఇది ఎట్లా కాదు, ప్రతి దానికి కారణం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన డిసీజ్ అన్నిటికి కారణం లోపల మనకి ఉన్న చక్రాలే. ఆ చక్రాల్లో ఉన్న
డిఫెక్ట్ని మనం రెక్టిఫై చేస్తే ఆ ప్రాబ్లం పర్మనెంట్గా పోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ చక్రాల యొక్క సమాహారమే మనసు. ఈ చక్రాల యొక్క సమాహారమే మనసు. ఈ చక్రాల్లో డిఫెక్ట్ ఉందనుకోండి, ఆ డిఫెక్ట్ మనసులో రిఫ్లెక్ట్ అవుతుంది. మనసులో రిఫ్లెక్ట్ అవుతుంది అంటే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఈ చక్రాన్ని మనం రెక్టిఫై చేస్తేనే అవి పర్మనెంట్ క్యూర్ అవుతాయి, లేకపోతే క్యూర్ అవ్వవు. ఇట్లా సిద్ధ వైద్యానికి చాలా 90% ఆఫ్ డిసీజ్ మనం అల్లోపతి వైద్యంలో కిడ్నీ స్టోన్స్ కానీ లేదా కాల్ బ్లాడర్ స్టోన్స్, ఆస్మా, నొప్పులు కానీ, బొల్లి, సోరియాసిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ బ్లాకేజీ, ఇవన్నీ కూడా ఇంకా పిల్లలు లేకపోవటం, ఇవన్నీ కూడా సిద్ధ వైద్యంలో మనం చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా చెప్పారు. ఎవరికైనా ఏమైనా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అడగవచ్చు, మైక్ ఇస్తాను, ఎవరైనా ఉంటే అడగవచ్చు. అది ఏ ప్రాబ్లం, అది ఏ చక్ర డిఫెక్ట్ అనేది చెప్తారు. ఈ డౌట్స్ అయిపోయిన తర్వాత రవివర్మ గారు విజయవాడ బయోఫీల్డ్ ఇవాల్యుయేషన్ మీకు ఇచ్చిన పాంప్లెట్లో అడ్రస్ ఉంటుంది. అక్కడికి ప్రతి ఫస్ట్ సండే, థర్డ్ సండే అనేది వస్తారనమాట విజిట్కి. 50 డేస్కి ఒకసారి వస్తారు. అలాగా ఇక్కడ కూడా ఎక్కువ మంది కనుక వైద్యం అవసరమైన వాళ్ళు ఉంటే ఇక్కడ కూడా ఒక డేట్ ఫిక్స్ చేస్తే అప్పుడు మీరు కనపడుతున్నారు కదా, అయితే ఇక్కడ కూడా అవసరమైతే ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే నేను ఇచ్చిన పాంప్లెట్లో అడ్రస్ ఉందండి. ఆ పైన కాంటాక్ట్స్ నెంబర్లో పైన అడ్రస్ ఉన్న దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంటుంది. నా నెంబర్కి ఎవరైనా హాయ్ అని చెప్పి మీ పేరు, ఊరు పంపిస్తే మీకు ఆటోమేటిక్గా బయోఫీల్డ్ ఇవాల్యుయేషన్ లింక్ వస్తుంది. ఆ గ్రూప్లో రవివర్మ గారు ఎప్పుడు వస్తున్నారు, ఆరా స్కాన్ ఎప్పుడు జరుగుతుంది అనే వివరాలు అనేది అందులో ఉంటాయి. కంప్లీట్ అసలు ఆరా అంటే ఏంటి, అందులో పాంప్లెట్స్, కొన్ని బ్రోచర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా వివరంగా అర్థమవుతుంది అనమాట. ఎవరైనా డౌట్స్ ఉన్నాయా, ఎవరైనా అడుగుతారా? డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి, నేను మైక్ తెచ్చిస్తాను, మీరు అడగవచ్చు. కాళ్ళ నొప్పులు, అవి నరాల నొప్పులకు సంబంధించండి, ఏ చక్రానికి సంబంధించండి? నరాల నొప్పులా? నెర్వస్ సిస్టమ్. అదే ఇప్పుడు షుగర్ కానీ బీపీ కానీ ఉన్నాయా? ఏం లేదండి, అసలు ఏం లేదు. అది వాతం వల్ల వస్తుంది. అది వాతాన్ని తీసేస్తే తగ్గిపోతుంది. అది ఏ చక్రానికి సంబంధించండి? ఏ చక్రం అంటే మణిపూర్ చక్ర సంబంధం. మణిపూర్ చక్ర సంబంధం. నమస్తే సార్. నమస్తే అండి. నాకు గైనిక్లో ప్రాబ్లం ఉందండి. బయట 2 కంతులు ఉన్నాయి, లోపల పీరియడ్స్ ఆగిపోయి అవి గడ్డలుగా తయారైనాయి. నీటి బుడగలు ఉన్నాయా? కంతులు అని చెప్పారు, నీటి బుడగలు అని చెప్పలేదు. సరే, మీ రిపోర్ట్స్ అని ఉంటే మీరు స్కానింగ్ రిపోర్ట్స్ కానీ డాక్టర్ దగ్గర రిపోర్ట్స్ కానీ ఉంటే చూపిస్తే దాన్ని చెప్పి నేను చూస్తాను. ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటాను, ఉంటే కనుక తీసుకురండి. రిపోర్ట్స్ పరంగా తీసుకురా, వాట్సాప్లో ఉంది ఫోటో. వాట్సాప్లో ఉన్నా పర్వాలేదు, ఇబ్బంది లేదు, చూస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఆయుర్వేదం స్నిగ్ధ ఒకటేనా సార్? అంటే ఆయుర్వేదం వచ్చిందే సిద్ధ వైద్యం చెప్పాలండి, ఒక విధంగా చెప్పాలి. అంటే సృష్టి ఎంత విశాలం, ఆయుర్వేదం కూడా ఆయుర్వేదం సిద్ధ వైద్యం కూడా అంత విశాలం. దీన్ని సిద్ధులు అంటే మనకన్నా హయ్యర్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, మనకి ఎవల్యూషన్లో అంటే ఆధ్యాత్మికంగా హయ్యర్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, ఋషులు, వీళ్ళు ఏం చేశారంటే మన లోపల చూసుకుని దానికి ఎక్కడ డిఫెక్ట్ ఉంది ఏంటి, దానికి రెమెడీస్ ఏంటో రాసి పెట్టారనమాట. ఈ సిద్ధులు చేసే వైద్యమే సిద్ధ వైద్యం అంటారు. మరి చెప్పాలంటే ఆయుర్వేదం కన్నా ఇది అడ్వాన్స్డ్ సిద్ధ వైద్యం. సార్ మెడిసిన్ అంటే అల్లోపతి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి కెమికల్స్ వాటితో మిక్సెస్ చేస్తారు. ఇప్పుడు సిద్ధ మెడిసిన్ అంటే మనం మీరు ప్రొవైడ్ చేసేది ప్లాంట్ బేస్డా ఎలా సార్? అది
అంటే ఇదే మనం నేచర్ నుండి తీసుకుంటాం, నేచర్ నేచర్ నుండి తీసుకుంటాం మొత్తం. వేరే కెమికల్స్ ఏమి ఉండవు ఇందులో. సైడ్ ఎఫెక్ట్స్ నో సైడ్ ఎఫెక్ట్, నో సైడ్ ఎఫెక్ట్. ఓవర్ హీట్ అంటారు. అంటే నా ఉద్దేశం నేను ఎందుకు అట్లే ఉండదు, అడుగుతున్నానంటే అట్లే సార్, ఉండదు, అట్లే ఉండదు. అల్లోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు స్టార్టింగ్ స్టేజ్ నుంచే అల్లోపతి మెడిసిన్ కి వెళ్లకుండా ఇవే జలుబు అలాంటివి వచ్చినా మేము ధైర్యంగా ఈ మెడిసిన్ ని యూజ్ చేసుకోవచ్చు కదా, సైడ్ ఎఫెక్ట్స్ లేవన్న భరోసా ఉంటుంది కదా మాకు. అందుకని తెలుసుకుందామని. 100% మీకు సిద్ధ ఆయుర్వేదమే సేఫ్ కంపేర్ టు అలోపతి. అసలు అలోపతిలో మీకు వైద్యం అసలు ఏం తక్కువ, దీర్ఘవ్యాధులు ఏం తక్కువ అసలు మీరు. అవును సార్, అసలు ఏం తక్కువ. ఇప్పటికి ప్రస్తుతానికి తగ్గిన సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందని జ్వరం దగ్గు జలుబు వస్తే అనుకోండి, అప్పుడు అలోపతి ఇచ్చేసుకోండి. అట్లా కాకుండా జెనెటికల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ లేకపోతే దీర్ఘవ్యాధులు ఉన్నాయి కనుక ఆ అలోపతిలో తగ్గవు అసలు. ఆ తగ్గవని వాళ్ళు చెప్పరు మీకు. తిప్పుతా ఉంటారు. ఇసుగుపుట్టి మీరు మానేయాల్సిందే కానీ వాళ్ళు మాత్రం ఇది తగ్గదు, ఈ సిస్టంలో ఇది తగ్గదని చెప్పరు మీకు. ఓవర్ హీట్ అలాంటి ఏమి సమస్యలు ఏమి ఉండవా సార్? అంటారు కదా ఆయుర్వేదం ఓవర్ హీట్ ఏముండవు, అట్లాంటి ఏముండవు, అలా అట్లా ఏముండవు. థ్యాంక్ యూ సార్. సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండవు ఆయుర్వేదం సార్. అందరికి 99% కి ఇది ఒక డౌట్ సార్. ఆయుర్వేదంకి వెళ్ళాలంటే కొంతమంది బాడీస్ బేసికల్ గానే వేడితో ఉన్న బాడీస్ ఉంటాయి సార్. అలాంటి వాళ్ళు డౌట్, చాలా మెయిన్ డౌట్ నేను వింటున్నాను సార్. డాక్టర్స్ గా మీకు ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు కానీ బేసికల్ గా జనరల్ పీపుల్ మా లాంటి వాళ్ళలో ఆయుర్వేదం అంటే చాలా హీట్, అవి వాడితే చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ని పెట్టుకొని ఉంటుంది అది. ఆయుర్వేదంలో అందరూ ఒకే వైద్యం చేయరు. ఈ సృష్టి అంత విశాలం అంత విశాలం అని చెప్పాను కదా. ఒక ఆయుర్వేద వైద్యుడు ఉన్నాడు, ఆయన తెలిసిన ఫార్ములాస్ నాకు తెలియదు, నాకు తెలిసినవి వేరే ఆయనకు తెలియదు. అట్లా గురు పరంపరంగా వచ్చేది ఇంతకుముందు. ఇది ఈ ఇంగ్లీష్ వైద్యం లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ గురు శిష్య సంప్రదాయం కట్ అయిపోయింది. అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గురు పరంపరంగా వచ్చిన వాళ్ళు చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. అదే సార్, నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండబట్టి నెక్స్ట్ ప్రొసీజర్ కోసమే అడుగుతున్నాను సార్. ఎందుకంటే ఇది జనరల్ డౌట్. మీరు ఆయుర్వేద డాక్టర్ చదువుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీరు ఇంత వార్ లిస్ట్ రాస్తాడు, ఒక 5-6-7 ఐటమ్స్ రాస్తాడు. అవన్నీ వేసుకుంటే ఏడ్ చేకి ఏం చేస్తాయి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అట్లా అందుకని అపోహ వస్తుంది, అపోహ ఉంది. ఆయుర్వేదం ఎప్పుడు పుట్టింది, అల్లోపతి ఎప్పుడు పుట్టింది? ఇప్పుడు ఆయుర్వేదం అనేది అడుగుతారా? కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో ఒక జీవనదిగా ప్రవహిస్తుంది అనమాట. అది ఆయుర్వేదం కానీ సిద్ధ వైద్యం కానీ కొన్ని లక్షల సంవత్సరాల నుండి భారతదేశంలో ఒక జీవనదిగా ప్రవహిస్తుంది అనమాట. అది ఇందులో విషయం లేకపోతే కనుక అసలు ఇది ఉండదు, అసలు ఇక్కడ ఈ భూమి మీద ఉండదు. అసలు విషయం ఉంది కాబట్టి అప్పటి నుంచి బతికుంది ఇక్కడ. ధన్వంతరి ఎప్పుడు వాడంటే ఎవరికి తెలియదు. ఇక్కడ ఎవరిని తెలుసా ధన్వంతరి ఏ కాలంలో ఉన్నాడు ఏంటో ఎవరిని తెలుసా? ఎవరికి తెలియదు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాడు అనమాట ఆయన. అక్కడ అప్పటి నుంచి ఆయుర్వేదం ఉంది ఇక్కడ. దీన్ని మనం వదిలేసి అలోపతి పడిన తర్వాత ఇంక మనం ఇల్లు వాళ్ళు కొలు చేసుకుంటున్నాం. చెప్పండి. నమస్తే సార్, నా పేరు జయశ్రీ, విజయవాడ నుంచి అండి. బాబుకి 20 years అండి. స్కిన్ మొత్తం బ్లాక్ మచ్చలు వస్తున్నాయి వీపు భాగంలో. ఏఆర్ అంటే ఏ చక్రకు సంబంధించింది? స్కిన్ అంటే విశుద్ధ చక్రం సంబంధించింది. తగ్గుతుంది, ఇబ్బంది ఏం లేదు. మెడిసిన్స్ వాడుతున్నాం సార్. అల్లోపతి ఏ మెడిసిన్ వాడుతున్నారు? ఇంగ్లీష్ మెడిసిన్స్ 5 years నుంచి వాడుతున్నారు. మీరు వైద్యం లేని చోటుకి వెళ్ళి మందులు వాడితే ఎట్ట తగ్గుతాయి? తగ్గదు. అందుకని మీరు విసిగి తగ్గే చోటుకి వెళ్ళినా కూడా వాళ్ళు నమ్మరు. మీరు మీరే కదా, ఎవరైనా సరే. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే కేసులు ఎట్లా అంటే విసిగిపోయి దేశం అంతా తిరిగి మా దగ్గరికి వస్తారు. అంటే వాళ్ళ మైండ్లో ఇక్కడ ఈ తగ్గదని ఒక ఇంప్రెషన్కి వచ్చేస్తారు అన్నమాట. ఈ తగ్గదు అనే ఒక భావనకు వచ్చేస్తారు. తగ్గుదు అన్నాం అనుకోండి, ఏంటి చెబుతున్నాడు, ఎక్కడ తగ్గలేదు కదా అంటారు. ఆ సిస్టమ్ వేరు, ఈ సిస్టమ్ వేరు. మందు లేని చోటుకి వెళ్ళి మీరు మందు వాడితే ఎట తగ్గదు కదా. మందు ఉన్న చోటుకి వెళ్ళి మందు వాడాలి. ఓకే సార్. నెక్స్ట్ పాప 17 years అండి. తనకేమో టీబీ అన్నారు కానీ ఎలర్జీ అంటే బాగా తుమ్ములు. 6 months మెడిసిన్స్ వాడమంటున్నారు. విశుద్ధ ప్రాబ్లం అది కూడా. విశుద్ధ ప్రాబ్లం. ఓకే సార్. మీ ఇంట్లో ఎవరికైనా ఆస్మా ఉంటుంది? నో సార్, ఎవరికి లేదు. ఆస్మా కానీ లేకపోతే దగ్గు జలుబులు కానీ అంటే మీ 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 వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, వాళ్ళ మీ నాన్నకి మీ అమ్మకి లేకపోతే వాళ్ళ నాన్నకి వాళ్ళ ఆయనమ్మకి అట్లా ఏదో ఉంటుంది. మీ మెడిసిన్ ఉంది సార్? ఆ నంబర్ ఇస్తాడు, నంబర్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గ్యాస్ ట్రబుల్ బాగా వస్తుంది, దేనికి సంబంధించింది చక్రం? అది మణిపూర్ చక్రం ప్రాబ్లం ఉందండి. డైజెషన్ కూడా తగ్గి ఉంటుంది.
డైజెషన్ బాగానే అవుతుంది. మోషన్ 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 సరిగా మోషన్ ఫ్రీగా అవుతుంది. అది మణిపూర చక్రం సంబంధించింది. మందు వాడితే పర్మనెంట్గా పోతుంది. మందు వాడితే పర్మనెంట్గా పోతుంది. మందులు వాడుతున్న కాడ ఏం తగ్గట్లేదు. ఏం మందు వాడుతున్నారు? ఏం మందు వాడుతున్నారు? ఇది ఇంగ్లీష్ మందేనా వాడేది? ఇంగ్లీష్ మందు తగ్గదు. అది ఇంగ్లీష్ మందులకు ఏది తగ్గదు. మీ ఎమర్జెన్సీలో ఏమైనా యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఎమర్జెన్సీలో ఉన్నా, లేకపోతే ఆపరేషన్ అవసరం అయితే ఈ 3 కండిషన్లోనే ఇంగ్లీష్ వైద్యం పనిచేస్తుంది. ఎమర్జెన్సీలో ఉన్నా, లేకపోతే యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఆపరేషన్ అవసరమైనా. మిగతా వాటిలో అలోపతి అసలు పనిచేయదు. పులుపు తగిలినప్పుడు బాగా ఇంకా ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. అదేనండి, ఇంగ్లీష్ వైద్యంలో తగ్గదు. మీరు జీవితం వాడినా కూడా తగ్గదు. ఈ మందు వాడితే కనుక పర్మనెంట్గా పోతుంది, మళ్ళీ రాదు. అది మందు లేని చోటుకెళ్ళి మందు వాడితే తగ్గదు కదా. 5 ఏళ్ళ నుంచి మందు వాడుతున్నారు కదా, తగ్గలేదు కదా. మరి వైద్యం మార్చుకోవాలని మీకు ఎప్పుడు రాలేదా, తెలియలేదా? చెప్పే కదా ఇప్పుడే నేను, వాళ్ళు చెప్పరని. దీన్ని ఇంగ్లీష్ వైద్యాన్ని ఎట్లా హలో సార్, చెప్పండి. నాకు థైరాయిడ్ ఉందండి. నాకు ఎవరు చెప్పాను ఇప్పుడు థైరాయిడ్ సయాటిగా ఒకటి అన్నారు. మోకాలు కూడా బాగా నొప్పి వస్తుందండి. మీకు మణిపూరకమును విశుద్ధ ప్రాబ్లం ఉంది. మణిపూరకం విశుద్ధ ప్రాబ్లం ఉంది. మీ షుగర్ బీపీ అని ఉన్నాయా? బీపీ ఏమి ఉండదండి, ఊరికే. ఆ 2 చక్రాలను సరి చేసుకుంటే తగ్గిపోతుంది. ఏం చేయాలండి? మణిపూరకము విశుద్ధ. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఆయుర్వేదం అనేది కాస్ట్లీ అయిపోయింది. ఇంగ్లీష్ వైద్యం కంటే చవక, లేకపోతే ఇంగ్లీష్ వైద్యం కంటే చాలా చవక. మీరు ఇంగ్లీష్ వైద్యం వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్ట్లో, ఈ స్కానింగ్లు వీటికే డబ్బులు అయిపోతాయి. ఒక 5-6 వేలు అయిపోతాయి, 4-5 వేలు. దాటి వల్ల మీకు జబ్బు ఏం తగ్గదు కదా, మళ్ళీ మందులు వాడుకోవాలి. మరి దానికి తగ్గుతుందో లేదో మనం చెప్పలేము. ఇప్పుడు ఇట్లా ఆయన 5 years నుంచి వాడుతున్నాడు. ఎన్ని డబ్బులు అయ్యి ఉంటాయి ఆయనకి, ఫీజు కానీ ఏదైనా కానీ? అప్పుడు ఏది చౌక, ఏది కాస్ట్లీ? అందరి మనసులో ఉన్నదే. కాకపోతే నేను అందరికీ క్లారిటీ రావాలని అడిగాను. అవును, ఆయుర్వేదం ఇప్పుడు కొంచెం మరీ కాస్ట్ కాదు, మరీ తక్కువ కాదు, మాదిరిగా ఉంటుంది అనమాట. దాని నుంచి బెనిఫిట్ మీకు వస్తుంది. ఎందుకంటే వాడిన తర్వాత పర్మనెంట్గా తగ్గుతుంది కాబట్టి దాని బెనిఫిట్ చాలా బాగుంటుంది మీకు. ఫ్రీ మోషన్కి ఆయుర్వేదం వాడుతున్నానండి. దేనికి? ఫ్రీ మోషన్. అర్థం కాల. ఫ్రీ మోషన్ ఆయుర్వేదం వాడుతున్నాను. ఆయుర్వేదం కూడా వాడకుండా ఎలా? అట్లా కాదు, అక్కడ ఆ చక్రాల్లో ప్రాబ్లం ఉంటుంది. ఫ్రీ మోషన్ అంటే కాన్స్టిపేషన్, అది జబ్బులో భాగం. అది కూడా ఆ జబ్బు తగ్గితేనే తగ్గుతుంది, లేదా తగ్గదు. ఏ చక్రం? ఏ చక్రానా? మణిపూరకమే. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు క్రాంతి కుమార్ అండి. కప వాత పితాలు అంటారు కదా, అది వాటి వల్ల ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి? ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే అవి వస్తాయి? అట్లా కాదు, కూర్చొని చెప్తా. వాతము, పిత్తము, కఫము అని 3 మనకి ఆయుర్వేదంలో చెప్పారు అన్నమాట. అది ఈ యొక్క పంచభూతాలే వాతము, పిత్తము, కఫము. ఈ విశుద్ధ చక్రం నుంచి మూలాధార చక్రం వరకు ఈ 5 చక్రాలని పంచభూతాలు అంటారు అన్నమాట. వాటిని ఈ పంచభూతాలకు సంబంధించినవి వాతము, పిత్తము, కఫము. వాతం అంటేనేమో వాయు ప్రకోపం, అంటే వాయువు ఎక్కువ ఉంటే కనుక వాతం చేస్తుంది అంటారు. అంటే నొప్పి, శరీరంలో నొప్పి వాతం లేకుండా నొప్పి రాదు. శరీరంలో వాతం లేకుండా నొప్పి ఎక్కడ రాదు. ఇది విశుద్ధాను అనాహతకి సంబంధించింది వాతం అనమాట. ఈ రెండింటిలో వాయువు సంచరిస్తూ ఉంటుంది అనమాట ఎక్కువ.
అది ఒకటి ఉంటుంది అనమాట. అది రెండోది పిత్తము, మణిపూరకము పిత్తం అంటారు అనమాట దాన్ని. ఆ పిత్తం అనేది ఎక్సెస్ హీట్ అనమాట, అది ఎక్సెస్ హీట్ అంటారు దాన్ని. అది ఉంటే కనుక శరీరం మీద బొబ్బలు, లేకపోతే కళ్ళు ఎర్రగా రావటం, ఇట్లాంటివి వస్తాయి అన్నమాట. అది గ్యాస్ ఎక్కువ ఫామ్ అవటం అట్లా వస్తాయి అన్నమాట. రెండోది కఫము, అది స్వాదిష్టానము, మూలాధారము. అది శ్లేష్మం ఎక్కువ ఉంటే కనుక ఆ రెండు చక్రాలు ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఇది ఈ మూడింటినే వాతము పిత్తము కఫం అంటారు. ఈ చక్రాలకు సంబంధించిన వాతము పిత్తము కఫము. మన చక్రాస్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక వాతం పిత్తం కఫం మనకి వాటిలో వెళ్ళొస్తలేదు మనం. ఇప్పుడు అదే సార్ చర్మ వ్యాధులు అని చెప్తున్నారు కదా, శరీరానికి సంబంధించి. అది ఇందాక మీరు విశుద్ధ అని చెప్పారు కదా, అది మూలాధార చక్రం కాదు. అంటే ఆ పర్టికులర్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్, అది చర్మ వ్యాధిగా డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్. అది ఇప్పుడు మీరు సోరైసిస్ కానీ బొల్లి కానీ ఉందనుకోండి, అది మణిపూర్కి సంబంధించి మణిపూర్ చక్రానికి సంబంధించింది. అది అట్లా ఉంటది. ఇప్పుడు ఎలర్జీస్ విశుద్ధ చక్రమే. విశుద్ధ చక్రమే. తర్వాత కొంతమంది బాడీ వచ్చేవరకు వేడి తత్వంలో ఉంటుంది, కొంతమంది చల్లగా మేహ ఉడుకు అంటారు దాన్ని. అది ఎలా తెలుస్తుంది సార్? అది ఎక్సెస్ హీట్ ఉంటుంది బాడీలో. ఇప్పుడు